ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేయనున్నారు. ప్రధాని మోదీ సహా అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు వారి షెడ్యూల్ ఖరారైంది. ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం గెలిపే లక్ష్యంగా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 8, 10 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 8న వేములవాడ, వరంగల్ సభలకు మోదీ హాజరు కానున్నారు. ఇక 10వ తేదీన మహబూబ్ నగర్తో పాటు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 3, 4 తేదీల్లో మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో పర్యటిస్తారు. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 5న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 6న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు అమిత్ షా ప్రచార షెడ్యూల్ను బీజేపీ విడుదల చేసింది. ఈ నెల 5న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్లో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30కు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొనున్నారు. ఇక ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలో, మధ్యాహ్నం భువనగిరి, నల్గొండలో జరగనున్న బహిరంగ సభలకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో వేగం పెంచింది. గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో వరుస పర్యటనలకు రానున్నారు. ఈ నెల 5, 9వ తేదీల్లో రాహుల్ గాంధీ, 6, 7 తేదీల్లో ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 5న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నిర్మల్లో ఉదయం 11 గంటలకు జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. సాయంత్రం నాగర్ కర్నూలు పార్లమెంట్లోని గద్వాల్లో జరిగే సభలో పాల్గొంటారు. రాహుల్ పర్యటన ముగిసిన తర్వాత రోజే ప్రియాంక పర్యటించనున్నారు. ఈ నెల 6న ఎల్లారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం తాండూరులో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో రోడ్ షోలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. అనంతరం 7వ తేదీన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నర్సాపూర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ఆమె ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం కూకట్పల్లి, శేర్లింగంపల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక మే 9న మరోసారి రాష్ట్రానికి రానున్నారు రాహుల్ గాంధీ. కరీంనగర్లో ఉదయం 11 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరవుతారు.